చరిత్రలో మనం రెండు రకాల వ్యక్తుల్ని చూస్తుంటాం. ఈ నేల నుంచి ఏదైనా లాక్కున్న వాళ్ళని, ఈ నేల కోసం తమ ప్రాణాన్ని అయినా ఇచ్చిన వాళ్ళని. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన నేలను పాడు చేసిన వాళ్ళకి, మన ఆలయాలను ధ్వంసం చేసిన వాళ్ళ గురించే మనం ఎక్కువ చదువుకున్నాం. అలా 17వ శతాబ్దంలో భరతవర్ష మొత్తానికి బాద్షా అవ్వాలని ట్రై చేసిన ఔరంగజేబుకి వణుకు పుట్టించిన వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత దక్కన్ మొత్తాన్ని అతను ఆక్రమించుకోవాలని చూశాడు. కానీ అప్పుడు ఆయనకు వినపడ్డ పేరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఔరంగజేబుకి వినపడిన సంభాజీ మహారాజ్ అనే పేరు తను మరణించే వరకు కూడా గుర్తుండిపోయింది. భరతవర్షం మొత్తం కాదు కదా, మరాఠా సామ్రాజ్యం దక్కితే చాలు అనేదాకా చేసింది. సంభాజీ మహారాజ్ ముద్దుగా మనం చావా అని పిలుచుకుంటాం. వరుసగా 120 యుద్ధాలు గెలిచాడు. మొఘల్ సైన్యాన్ని మరాఠా సామ్రాజ్య బోర్డర్ కూడా దాటనివ్వలేదు. అలాంటి గొప్ప వ్యక్తి తన సొంత వాళ్ళు చేసిన మోసం వలన ఔరంగజేబుకి బందీ కాబడ్డాడు. అలా బందీ కాబడ్డ సంభాజీ మహారాజ్ని 40 రోజుల పాటు చర్మం వలిసినా, కళ్ళు పీకేసినా, నాలుక తీసేసినా కానీ తన నమ్మిన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఇలా చెప్పలేని ఎన్నో చిత్రహింసలు పడి తన ప్రాణం వదిలేశాడు. అంతిమ సంస్కారాలకు కూడా అతని దేహాన్ని ఇవ్వలేదు. ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పారేశారు. మన ధర్మం కోసం, మన స్వరాజ్యం కోసం అంతగా పోరాడిన ఆ మహారాజు గురించి మన చరిత్రలో ఎక్కడా కూడా 2 పేజీలు లేవు. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన చరిత్రని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని కోరుకుంటూ, జై శివాజీ, జై భవానీ, జై హింద్, భారత్ మాతాకి జై. పార్వతీ పతయే